హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అయితే అమృత్సర్ దగ్గర ఉన్నాము. సో అమృత్సర్లో చాలా ప్లేస్ ఉన్నాయి చూసేటివి. అందులో నెంబర్ 1ది వాఘా అటారీ బార్డర్. సో మనం ఆల్రెడీ అయితే వాఘా అటారీ బార్డర్ దగ్గరకు వచ్చాము. సో దీంతో పాటుగా మనకు అమృత్సర్లో చూసేటి జలియన్ వాలాబాగ్ ఒకటి, తర్వాత గోల్డెన్ టెంపుల్ ఒకటి. సో నేను ఆల్రెడీ అమృత్సర్ దగ్గరకు వచ్చాను ట్రైన్లో. సో అమృత్సర్ నుంచి మనం ఒక 40 రూపాయలు తీసుకుంటారు బస్సులో. అక్కడ నుంచి వాఘా అటారీ బార్డర్ దగ్గరికి రావచ్చు, అంటే అటారీ బార్డర్ దగ్గరికి. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు ట్యాక్సీ ఒక 20 రూపాయలు తీసుకుంటారు, లోకల్ షేరింగ్ ఆటో. ఒకసారి దగ్గర దాకా చేయడానికి ఇంకొక కిలోమీటర్ నడవాలి మనం. చెక్కింగ్స్ ఇట్లుంటాయి. సో కొన్ని సామాన్లు మనం ఏవైతే వాళ్ళు అలవ్ అయ్యారో అవన్నీ మనం అక్కడ ఆటో స్టాండ్ దగ్గర పెట్టేసి కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వస్తే కనుక అటారీ బార్డర్ వస్తుంది. సో ఇటు సైడ్ మనం ఇటు వెళ్తే అందరు వెళ్తున్నారు కదా, అటు సైడ్ బార్డరు. సో నా వెనక సైడ్ ఇట్లకెళ్ళి వచ్చినాం మనం. అంటే మనకు అటారీ ఏంటంటే ఇండియా సైడ్ ఉంటుంది, వాఘా ఏంటంటే పాకిస్తాన్ సైడ్ ఉంటుంది. ఇండియా అనేటువంటిది డివైడ్ కాకముందు లాహోరు తర్వాత అమృత్సర్ మంచి సిటీస్ అంట. తర్వాత ఏంటంటే కనెక్షన్ కోసం ఇట్లా పెట్టారు. 1959 నుంచి ఇట్లా మనకు చేస్తున్నారు. ఇట్లా ఫ్లాగ్ అంటే సూర్యాస్తమయాక ఫ్లాగ్ దించేస్తారు. మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, సిరోమనీ ఉంటుంది. సో అది మనం చూద్దాము. ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. టికెట్ అయితే ఏముండదు, ఫ్రీ టికెటే. భారతదేశం విభజనకి ముందు ఏంటంటే లాహోర్, అమృత్సర్ మంచి సిటీస్, బిజినెస్ కూడా బాగా జరిగేది ఇది రెండింటి దగ్గర. సో రెండింటికి కనెక్టివిటీ ఉండేది. సో తర్వాత భారతదేశం విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ వేరే, ఇండియా వేరే అయిపోయిన తర్వాత అటారీ వాఘా చెక్ పోస్ట్ స్టార్ట్ అయింది. ఇది బార్డర్ పిల్లర్ నెంబర్ 102 దగ్గర ఉంటుంది. అంటే ఇది ఉండేది ఏంటంటే గ్రాండ్ ట్రంక్ రోడ్, దీన్నే మనకు షేర్ షా సూరి రోడ్ అంటారు, దీనిపైన ఉంటుంది. ఇక్కడ నుంచే నేషనల్ హైవే నెంబర్ 1 స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా అటారీ విలేజ్ అనేటువంటిది ఇండియా సైడ్ ఉంటుంది, వాఘా విలేజ్ పాకిస్తాన్ సైడ్ ఉంటుంది. ఇక్కడ బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అంటారు. ఇది 1959లో స్టార్ట్ అయింది. 2 దేశాల అగ్రీ అయిన తర్వాత స్టార్ట్ అయింది.
సో ఓవరాల్‌గా అయితే చాలా బాగుంటది. ఈవెన్ దో కొంచెం అమృత్‌సర్ నుంచి దూరమైనా మిస్ అయితే కావద్దు. బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అయిపోయిన తర్వాత మనం కిందికి దిగిన తర్వాత సోవెనీర్స్ కొనుక్కోవచ్చు. అంటే మనకు క్యాప్స్ ఉంటాయి కదా! ఇండియన్ ఫ్లాగ్ ఉన్న క్యాప్స్, తర్వాత వేరే షర్ట్స్, ఇంకా రకరకాల పెన్నులు అలాంటివి దొరుకుతాయి. మనకు కావాలంటే అలా అక్కడ కొనుక్కోవచ్చు. ఇప్పుడే మనకైతే ఫ్లాగ్ రిట్రీటింగ్ సెరమనీ అయిపోయింది ఇప్పుడే. సో చాలా బాగుంది. అరౌండ్ ఒక 40-45 మినిట్స్ జరిగింది. సో ప్రజెంట్ అయితే మంది చాలా వచ్చారు. సో వెనుక సైడ్కి వెళ్తే కనుక పాకిస్తాన్ బార్డర్ వస్తుంది. సన్సెట్కి అపోజిట్ సైడ్ కూర్చుంటే బాగా చూడొచ్చు. అక్కడ ఏంటంటే మనకు సామాన్లు వేరే ఉన్నాయి, కొన్ని వస్తువులు మనం తీసుకుపోలేము. సో అలాంటి వస్తువులు అయితే అక్కడ మనం డిపాజిట్ చేయవచ్చు. ఒక 200 రూపాయలు తీసుకున్నారు డిపాజిట్ చేయడానికి. అంటే బ్యాగ్ కానీ, తర్వాత పవర్ బ్యాంక్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, వైర్స్ కానీ ఇలాంటివి తీసుకుపోనియరు. కెమెరాస్ ఇలాంటివి తీసుకుపోవచ్చు. ట్రైపాడ్స్ ఇవన్నీ అలౌడే. ఫోను, పర్సు ఇవన్నీ తీసుకెళ్ళచ్చు. సంచి మాత్రం అంటే ఒక బ్యాగ్ లాంటిది అయితే అలౌ ఉండదు. మనం అన్ని డిపాజిట్ చేయొచ్చు. అక్కడ నుంచి మనం డిపాజిట్ చేసినాక మళ్ళీ ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే మనకు బాగా వస్తుంది. ఇక్కడ పెద్ద స్టేడియం లాగా ఉంటుంది. కొన్ని అంతస్తులు ఉంటాయి. మనం పైకి ఎక్కి ఒక దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. చాలా ముందు వస్తే బెటర్. మినిమం ఒక 3 గంటల ముందు ఇక్కడ ఉంటే బెటర్. అంటే 5ంటికి స్టార్ట్ అవుతుంది. 5 నుంచి 5:45 వరకు నడుస్తుంది. కనీసం మనం ఒక 2:30 ఆ మూమెంట్లో వస్తే చాలా బాగా చూడవచ్చు. ఓకే, సో ఓవరాల్ అయితే చాలా బాగుంది. మంది అయితే చాలామంది వచ్చారు, మీరు చూడవచ్చు. చాలా సౌండ్స్, చాలా మ్యూజిక్, చాలా బాగుంటుంది. ఇక్కడ వాగా అటారీ బార్డర్ అని ఎందుకంటారు అంటే, అటారీ అంటే ఇండియన్ సైడ్ ఉండే ఒక విలేజ్, వాగా అంటే పాకిస్తాన్ సైడ్ ఉండే ఒక విలేజ్. సో దాని మధ్యలో ఉంది కాబట్టి దీనికి వాగా అటారీ బార్డర్ అంటారు.